వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. విజయనగరం కలెక్టర్ ఆడిటోరియంలో అయితే ఈ రోజు రోటరీ మరియు రెడ్ క్రాస్ సంయుక్తంగా అయితే చేయూత పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఈ చేయూత ఏంటి అని అంటే కృత్రిమ అవయవాల దానం అన్నమాట. ఎవరైతే హ్యాండ్స్ అంటే ఏదైనా ప్రమాదవశాత్తు గానీ లేకపోతే వాళ్ళ యొక్క చేతులు కోల్పోయిన వారికి అయితే LN4 హ్యాండ్ సొసైటీ ద్వారా అయితే కృత్రిమ చేతులు అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ హ్యాండ్స్ మామూలుగా కొనుక్కోవాలి అనుకుంటే దాదాపు 30,000 ఖర్చు చేయాలి. మధ్యతరగతి వాళ్ళు, అంత స్తోమత లేని వారికి ఇవన్నీ కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం వారి చేత అయితే ఈ రోజు కలెక్టర్ ఆడిటోరియంలో ఫ్రీగా అయితే ఈ కృత్రిమ చేతుల పంపిణీ అయితే జరుగుతుంది. రండి అసలు ఎవరెవరికి అంత చేశారు, అసలు వాళ్ళ చేతులతో ఎలా పనిచేస్తున్నారో చూపించేస్తారు. ఈ చేయూత అనే ప్రాజెక్ట్ పర్పస్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి హ్యాండ్స్ లేక వాళ్ళకి రాయడం అవ్వదు, వాళ్ళకి స్నానం చేయడం అవ్వదు, వాళ్ళకి సైకిల్ తొక్కడం అవ్వదు. సో దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది అడల్ట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే అర్నింగ్ చేసే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతులు లేక వాళ్ళు అర్నింగ్ చేయలేకపోతున్నారు. అలాగే మనం సీనియర్ సిటిజన్ చూస్తే వాళ్ళు చాలా డిపెండ్ అయిపోతారు చేతులు లేక. ఈ చేయూత అనే ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ కోసము, అలాగే లైవ్లీహుడ్ ఎంపవర్మెంట్ కోసము, అలాగే డిపెండెన్సీ కాకుండా ఇండిపెండెంట్ అవడం కోసము చేయూత అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. రెడ్ క్రాస్ అండ్ రోటరీ క్లబ్ విజయనగరం రెండు ఆర్గనైజేషన్స్ కలిపి కండక్ట్ చేస్తున్నాయి. గుంటూరులో లాస్ట్ మంత్ జరిగింది, ఇప్పుడు విజయనగరంలో జరుగుతుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ అనంతపూర్ లో జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ తో LN4 అనే ఒక ఇంటర్నేషనల్ చారిటీ ఫౌండేషన్ ఉంది. LN4 అనే రోటరీ ఇంటర్నేషనల్ అండ్ LN4 ఇద్దరు వరల్డ్ ఓవర్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇండియాలో రోటరీ ఇంటర్నేషనల్ LN4 తో పాటు రెడ్ క్రాస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ దాదాపు ఒక 80 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ముందు నుంచి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సీరియల్ నెంబర్ అంతా మన దగ్గర ఉంటుంది. సీరియల్ నెంబర్ మ్యాచ్ చేసుకున్నాము, ఆధార్ కార్డ్ చెక్ చేసుకున్నాము. సరిపోయిందంటే రిజిస్టర్ చేసుకుని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వచ్చి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒక మాట 10 మంది చొప్పున మనం లోపలికి పంపిస్తున్నాము. వాళ్ళు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లోని ఆ హ్యాండ్స్ అంతా ఫిక్స్ చేసేసి, ఇది హ్యాండ్స్ ఫిక్స్ చేసిన ఒకటే కాదు, దాంతో పాటు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అంటే వాళ్ళు ఒక స్పూన్ ఎలా పట్టుకుంటారు, పెన్ ఎలా పట్టుకుంటారు, ఎలా పట్టుకో, హోల్డ్ ఎలా చేయాలో. ఎందుకంటే ఈ హ్యాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఫిక్స్ గా ఉండిపోదు. ఓన్లీ కాస్మెటిక్ గా బయట నుంచి కనిపించే హ్యాండ్ కాదు, ఫింగర్స్ మూవ్ చేయొచ్చు అనమాట. సో ఫింగర్స్ ఫింగర్స్ మూవ్ చేసి ఎలాగ పెన్, మగ్గు ఎలా పట్టుకుంటారు ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నాము. దాని తర్వాత ఫస్ట్ 15 days ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం మెంటల్ గా అంతా వాళ్ళకి హెల్తీ ఉండరు. అంటే మెంటల్ గా వాళ్ళు వీక్ అనిపిస్తుంది, ఏయో ఇలా చేపెట్టుకున్నారని. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అని సెపరేట్ సెషన్ ఉంది. ఇదే కంటిన్యూషన్ లో ఫిట్మెంట్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళకి ఏంటి, ఇది మీకు టెంపరీ ప్రాబ్లం అనిపిస్తుంది, మీకు అలవాటు అయిపోతే మీకు లైఫ్ చాలా ఈజీ అవుతుంది. కౌన్సిలింగ్ చేసి అప్పుడు వాళ్ళు లంచ్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి పంపిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఇక్కడ తల్లులు చిన్న పిల్లలు తీసుకొచ్చి ఆ ఫిట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ కళ్ళలో నీళ్లు చూసాము, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. తల్లులు చాలా మంది ఒక చేయి లేకుండా వచ్చి విదిన్ హాఫ్ అన్ అవర్ లో చేయితో తిరిగి వెళ్తుంటే అది చాలా సాటిస్ఫాక్టరీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఇంకా మనం కంటిన్యూ చేస్తాం. మక్కువ దగ్గర మీకు ఎవరు చెప్పారు ఇక్కడ అవయవాలు? మాకు వేడొచ్చింది. ఆ అబ్బాయి మేనల్లుడు ఉన్నాడు, ఆ అబ్బాయికి వచ్చింది. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చెప్పాడు. ఆ అబ్బాయి అన్ని చేశాడు, రిజిస్ట్రేషన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది? ఆయనకి 6-7 సంవత్సరాలు. మీకు ఎలా తెలిసింది దీని గురించి? ఫేస్బుక్ పెట్టి తెలిసింది. ఇప్పుడు మీకు పోలియోనో లేకపోతే ఏంటండి? ఇది మధ్యకాలాన్ని పోలియో వచ్చింది. పోలియో వచ్చిన తర్వాత చేయి ట్రైన్ బాగున్నాడు, బాగా తిరిగి ఓడినా. మొన్న బాగాలేక ఇన్ఫెక్షన్ వచ్చితే చేయి తీస్తాను, అది చేయిస్తారని తెలిసి అక్కడికి వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడైనా హాస్పిటల్ అయినా ఇది విన్నారా, ఇలా చేయి ఇస్తారు అది ఇదని? ఇక్కడ మంగళగిరి అన్నారండి, మీకు 6 నెలల తర్వాత సత్రం చేస్తారు రండి అన్న. సరే అన్న. ఇలాగే ఇక్కడ వచ్చే మరి ఇంకెందుకు అంత దూరం, మరి దగ్గర వచ్చే కదా. రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం ఉచితంగా దివ్యాంగులకి చేయూత అనే కార్యక్రమం ద్వారా ప్రోస్థెటిక్ చేతులు ఇవ్వడం జరుగుతోంది. ఇవి ఎలన్ ఫౌండేషన్ అని అమెరికా వారి సహకారంతో సుమారుగా 30,000 రూపాయలు ఒక్కొక్క చేయిని ఇవ్వడం జరుగుతుంది. ఈ చేయిలో గొప్పతనం ఏంటంటే ఇది కాస్మెటిక్ చేయి కాదు, ఇది మెకానికల్ చెయ్యి. దీని ద్వారా వీళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా చేయి ఉన్న వాళ్ళలాగే చేసుకోగలరు. ఉదాహరణకి ఇప్పుడే విశాఖపట్నం నుంచి ఒక సోదరుడు తనే స్కూటర్ నడుపుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు ఇతను శుభ్రంగా పరీక్ష రాయగలడు ఈ చేతితోటి. అంటే పెన్ను పట్టుకుని పరీక్ష రాయగల శక్తి ఈ చెయ్యి ఇస్తుంది. కాబట్టి ఈ కృత్రిమ చేతులు ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరుగుతోంది, అనంతపూర్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మా హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే మేము ఉచితంగా చేతులు అనంతపూర్ లో ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, కృత్రిమ అవయవాల వల్ల ఎంత ఉపయోగమో. అంటే ఎవరైతే అవయవాలు కోల్పోతారో వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది అనమాట. వ్యవసాయం చేస్తూ లేకపోతే యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే చిన్నప్పుడు పోలియోతో వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఎంతో మంది ఈ రోజు
కలెక్టర్ ఆడిటోరియం కి వచ్చి ఏ అయితే ఈ మెకానికల్ హ్యాండ్స్ అయితే మాత్రము వాళ్ళు తీసుకోవడము, దాని తర్వాత వాళ్ళు బైక్ రైడ్ చేస్తూ లేకపోతే విద్యార్థులు పెన్నుతో రాస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ చాలా సంతోషంగా అయితే ఉన్నారనమాట. కొంతమంది రైతులు ఎక్కడెక్కడి నుంచో ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళు అందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల 30,000 ఖరీదు పెట్టి కొనలేని వాళ్ళందరూ వచ్చి కూడా ఈ రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కృత్రిమ అవయవాలను అయితే తీసుకొని చాలా సంతోషంగా అయితే ఉన్నారని తెలియజేస్తున్నాను. విబిసి ఆన్ టీవీ, విజయలక్ష్మి.